వాళ్ళని ఇంకా ఒక మచ్చ పడింది కాబట్టి ఇమీడియట్ గా అటువంటి వాడు మనకు అనవసరం అక్కర్లేదని అనుకుంటారా? అట్లయితే భారతదేశంలో ఉన్న బడా వ్యాపారవేత్తలు ఎవరితో కూడా మనం ఒప్పందం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కడి మీద కేసులు పెడతారు, అంతర్జాతీయంగా వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అంబానీ మీద పెట్టలేదా? ఇదివరకు అనిల్ అంబానీ మీద ఏంటి రఫేల్ కూడా పెట్టలేదా? అట్లాగే ముఖేష్ అంబానీని కూడా లింకప్ చేసే ప్రయత్నం చేయలేదా? జిందాల్ మీద కేసులు లేవా? ఆర్సెనల్ మెట్రో మీద లేదా? ప్రతి కార్పొరేట్ కంపెనీని దెబ్బ కొట్టడం కోసం ఏదో ఒక రకమైనటువంటి కేసులు పెట్టడం, ఇరికిచ్చడం కామన్ గా జరుగుతుంటుంది. అది వాళ్ళు లీగల్ గా పోరాడుకుంటారు. వాళ్ళు దాని ఆధారంగా మనం వ్యాపారం చేయాలంటే చివరికి మనం పెట్టుకోవాల్సింది బడ్డీ కొట్లు, చిల్లర కొట్లే. అది సాధ్యం కాదనమాట. ఇందులో జగన్ ఒక్కడైనా సార్ ఇప్పుడు ఇరుక్కునేది? మోడీని కూడా ఇన్వాల్వ్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? జగన్ ఇరుక్కోవాలంటే ముందు అదాని ఇరుక్కోవాలి, అదానితో పాటు అదాని కొడుకు ఇరుక్కోవాలి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రావాలా, ఆ తర్వాత జగన్ దగ్గరికి రావాలి. కాబట్టి ఇవన్నీ నిడిచే కాదు, చచ్చే కాదు. ఇప్పుడు రఫేల్ ఇష్యూ అప్పుడు ఇట్లాగే ప్రచారం చేశారు, మోడీని అరెస్ట్ చేయడానికి అమెరికా వాళ్ళు వస్తున్నారు, లేకపోతే కనుక ఇంకేముంది పారిపోతున్నాడు మోడీ, వణికిపోతున్నాడు అమెరికా వెళ్ళడానికి కూడా. ఇట్లాంటివి ఏమైంది వాటిట్లో? సుప్రీంకోర్టు ఇంకేముంది చేసేస్తున్నాడు, పడిపోతున్నాడు అన్నటువంటిది. ఇప్పుడు ఏమైపోయిందంటే అసలైనటువంటి శత్రుత్వం అంటే నిజమైనటువంటి ద్రోహం ఈ దేశానికి జరుగుతోంది. దేశద్రోహం కేసులు వీళ్ళ మీద పెట్టాలి, పీడీ యాక్ట్లు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు ఈ దేశం మీద చేస్తున్నాడు. మన దేశ పారిశ్రామికవేత్తల్ని దెబ్బతీసి మన ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలనుకునేటటువంటి క్రిమినల్స్కి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, పీడీ యాక్ట్లు. ఎందుకు? విదేశీ శక్తులకి లొంగిపోతున్నారు వీళ్ళు. ఒక రైతు ఉద్యమం పేరుతో జరిగిన నాటకానికి మద్దతు ఇచ్చింది ఎవరు? మన దేశపు తీవ్రవాదులు అనాలేమో వీళ్ళని. దేశ వ్యతిరేక శక్తులు దర్జాగా బహిరంగంగా విచ్చలవిడిగా వికటాటహాసం చేస్తున్నాయి. వాళ్ళ మీద పెట్టాలి నిజమైన సోషల్ మీడియా కేసులు. పార్లమెంట్ ను కూడా ఈ వ్యవహారం అతలాకుతలం చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండే ఇందుకు కారణం అని అనుకోవాలి.